వైజాగ్లో ఫుల్ వర్షం అందరికీ తెలిసిందే. ఏంటబ్బా ఏం తినాలి అని అనిపిస్తే మా డాడీ అన్నారు, సింపుల్గా మ్యాగీ చేసేయమ్మా అన్నారు. ఓకే, ఈ కూల్ వెదర్లో హాట్ మ్యాగీ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే వెజిటబుల్స్ కట్ చేశాను. ఆనియన్, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, ఇంకా బఠానీ లేదు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. సో నేను కట్ చేసిన తర్వాత ఒక పక్క మ్యాగీ కూడా బాయిల్ చేసేసాను. అది బాయిల్ అవుతుంటుంది. అండ్ పక్కన ప్యాన్ పెట్టుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి అవి మొత్తం అంటే వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను. వేసేసి అవన్నీ మగ్గిస్తున్నాం. సాల్ట్ కూడా వేసేసి చూస్తే చాలా అంటే మ్యాగీ అంటే చాలా డిఫరెన్స్ చేసుకోవచ్చు. ఎగ్ వేసుకొని చేసుకోవచ్చు, ఎగ్ వితౌట్ ఎగ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈరోజు వెజ్గా ఈరోజు మండే కాబట్టి ఎవరు నాన్ వెజ్ తినరు కాబట్టి నేను మామూలు సింపుల్గా చేసేసాను. సో అన్నీ మగ్గిన తర్వాత లిటిల్ బిట్ కారం, పసుపు, మిర్చి పౌడర్ ఇవన్నీ వేసేసి బాగిన తర్వాత వాటర్ వేసేసి దగ్గరికి అయినప్పుడు మ్యాగీ మసాలా ఉంటుంది కదా, ఆ మ్యాగీ మసాలా వేసేసి దగ్గరికి అయిపోవాలి. ఇది అయ్యేలోపు మా మమ్మీ ఏం చేస్తుందా అని చూస్తే అటు పక్క వెళ్ళి నిక్షిత్ మా అమ్మ దండం పెట్టుకుంటున్నారు. ఇంకా మా అమ్మాయి పూజ అయ్యేలోపు మ్యాగీ కూడా రెడీ అయిపోయింది. మంచిగా కూల్ వెదర్లో హాట్ మ్యాగీ. వావ్, భలే ఫీల్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. మీ దగ్గర కూడా ఇలాగే వర్షం పడితే కనుక ఏమైనా వేడివేడిగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం అయితే స్నాక్స్ లైక్ మిరపకాయ బజ్జీ, హాట్ టీ చాలా బాగుంటుంది. ఇట్లా మీరు కూడా ట్రై చేస్తారా?